கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். கடவுள் என்று என்னுடைய வாழ்க்கையில நிறைய அற்புதங்கள் செய்திருக்கிறார். போன வாரம் என்னுடைய மருமகளுக்கு டோன்ஸ் ஒய்ஃப் கொஞ்சம் சரி ஏற்கனவே 2021 ப்ராப்ளம். அவளுடைய ஒரு பாக்டீரியா வந்து அதிகமாகி சுகரை சுட்ட போய் அப்படியே ரொம்ப கஷ்டப்பட்டா. அதே மாதிரியான ஒரு சூழ்நிலை போன வாரம் வந்தது. டாக்டர்கிட்ட போனால் உடனே அட்மிட் ஆகணும்னு சொல்லிட்டாங்க. கிரிட்டிக்கல் அட்மிட் ஆகணும்னு சொல்லிட்டாங்க. அதே மாதிரி போன வாரம் புதன்கிழமை அட்மிட் ஆனாங்க. நானும் வீட்டில் இருந்து ஜோன் பண்ணேன்னா போக முடியல. பையன் தான் கூப்பிட்டு போனான். என்ன செய்ய அப்படின்னு தெரியல. ஏன்னா சுகர் வந்து அவ்வளோக்கு ஸ்டேபிளாக இல்லை. ஒன்று லோவாகுது இல்லைன்னா கையாகுது, அந்த மாதிரியாக இருந்தது. கடவுளுடைய பெரிதான கிருபையினால எல்லா அந்த பாக்டீரியாவும் 0 லெவல் வந்து நேற்று டிஸ்சார்ஜ் ஆகிட்டாங்க. கடவுளுடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను అందరికీ పరిచయం అనే అనుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ప్రతి వారం నాకు పాట పాడేదానికి అవకాశం ఇస్తారు ఇక్కడ. ఈ పరిచర్యని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని సన్నిధిలో ఏది చెప్పుకున్నా అది దేవుడు వింటాడు. హల్లెలూయా. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, ఈ వీక్లో నేను ఇంకొక వారంలో నేను ఊరు వెళ్ళిపోతాను. నా సాక్ష్యం ఒక 3 మాటల్లో చెప్తాను. నేను కావలిలో ఉంటాను. మాకు మందిరం ఉంది, కానీ అందులో సంఘ కాపరి లేడు. అలాగే అక్కడ మాకు ఒక ఫ్లాట్ ఉంది. నా పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవాలి అని చాలా చాలా ప్రయత్నించాము, కానీ కుదరలేదు. ఇంకొకటి ఏంటి అంటే, ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో చెప్పుకుంటే అది దేవుడు వింటాడు అని బలంగా నమ్ముతాను. నేను రక్షించబడి కొన్ని శ్రమలు ఇక్కడ నిలబడి ఒక సాక్షిగా నిలబడుతున్నాము. ఏమైతే చెప్పుకుంటున్నామో ఇక్కడికి వచ్చిన అందరి దగ్గర అడిగేది ఒక్కటే, ప్రార్థన చేయండి అని. సో ఇక్కడ నేను లాస్ట్ 31st సాటర్డే, ఆ సాటర్డే నేను ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చాను. ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు నాలో ఒక ప్రేరేపణ, ఒక ప్రార్థన అవసరత చెప్పాలి అని ఇవే మాటలు చెప్పాను. మాకు మందిరం ఉంది, కానీ ఆ మందిరానికి కాపరి లేడు. కాపరి అంటే ఒక మంచి చెడ్డ వచ్చి చెప్పుకుంటాం, ఏంటి మీ సమస్యలు ఏంటి, అలా అలా చెప్పుకునేదానికి మాకు లేరు. ఎక్కడో ఒక ఊరు నుంచి ఒక పాస్టర్ వస్తారు, ఆయన ఒక 15 మినిట్స్ వాక్యం చెప్తారు, అందరి కోసం ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇంకా పర్సనల్గా అమ్మ మీ సమస్యలు ఏంటి, మీరు ఏంటి అని వచ్చి పరిచర్య చేసే అయితే లేదు. అక్కడ మందిరం ఉంది. అయితే లాస్ట్ సాటర్డే నేను ఈ మందిరంలో వచ్చి సాక్ష్యం చెప్పాను. మా మందిరానికి నేను బిఫోర్ ఈస్టర్ మా మందిరానికి సరిగ్గా లైట్లు కూడా లేవు. అంటే బయట చీకటిగా ఉంటుంది. అక్కడ 40 డేస్ లెంత్ డేస్ అప్పుడు నేను వెళ్ళి అడిగా, ప్రభా మా మందిరానికి లైట్లు ఇవ్వా అని అడిగా. మేము కిందే కూర్చుంటాము, బాగలేని వాళ్ళు ఎవరు రారు, అంతగా ఒక 10 మంది వస్తారు. అయితే అందరం కుర్చీలలో కూర్చోవాలి ప్రభా అని ప్రార్థన చేశాము. అప్పుడు అన్ని ప్రేయర్ రిక్వెస్ట్లే, బాగా బలహీనంగా ఉండేవారి కోసం అన్ని ప్రేయర్ రిక్వెస్ట్లే. అయితే కుర్చీలు లేవు ప్రభా, తర్వాత నీటి సౌకర్యం లేదు అక్కడ. ఇలాంటివన్నీ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళం. అయితే పోయిన సాటర్డే నేను ఇక్కడికి వచ్చి చెప్పా, ఇలా మా మందిరం కోసం ప్రార్థన చేయండి, మాకున్న స్థలంలో మేము త్వరగా ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయండి అని ఇలాంటి 3 అంశాలు గురించి. అలాగే నేను కూడా ఈ సంవత్సరం బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యి చదవాలి,
అవకాశం ఇచ్చారు. దేవుని మాటలు ఏదో 4 వాక్యాలు నేర్చుకున్నాము అని చెప్పి వచ్చి వాక్యం చెప్పడం కాదు, కానీ మాటలు ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. అయితే అది దేవుని ఆత్మతో నడిపింపుతో ఉంటేనే ఇతరుల హృదయంలో అవి కార్యం జరిగిస్తాయి. అది దేవుని క్రియలే, మనుషుల క్రియలైతే కాదని నమ్ముతాను. వాక్యము, ప్రార్థన ఎవరో చెప్పిన పని కాదు, ఇది దేవుడు చెప్పిన పని అని చేస్తాను. అలా చేసినప్పుడు నేను ఇక్కడ సాక్ష్యం చెప్పి వెళ్ళాను. ఆ తర్వాత సండే నేను రాలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు, పిల్లలు ఉన్నారని రాలేదు. ఆ వీక్లో నాకు ఒక ఫోన్ వచ్చింది. అదేంటంటే మన మందిరానికి బోర్ వేశారు అని చెప్పి మా ఆయన ఫోన్ చేసి చెప్పారు, హల్లెలూయా, మా మందిరానికి ఈరోజు నీటి కొరత లేదు. అలాగే నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు కొంచెం ఈస్టర్ అప్పుడు ఆరోగ్యం బాగలేదు, బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. మా అబ్బాయికి యాన్యువల్ డే అయిపోతుందనే నేను వచ్చేసా, స్కూల్ కూడా కంప్లీట్గా లేకుండానే వచ్చేసా. సో 2 months ఇక్కడ మా అమ్మ దగ్గర రెస్ట్ తీసుకుంటూ ప్రతి వారం మందిరానికి రావడం అంటే నాకు ఇష్టం, కానీ రాలేని కొన్ని పరిస్థితుల పిల్లల వల్ల కొంచెం ఆగిపోతాను. అలా నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నేను అడిగిన ప్రతి వాటిని దేవుడు ఇచ్చాడు. కుర్చీలు ఇచ్చాడు, లైట్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. సో ఈ ప్రార్థనకి ఏదో వచ్చి వెళ్తున్నామని కాదు, కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం అడిగినా అది దేవుడు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నిజంగా చాలా సంతోషించాను. ప్రభువా, నేను అడిగినవన్నీ ఇచ్చావు, కుర్చీలు ఇచ్చావు, లైట్లు ఇచ్చావు, నీటి కొరత లేకుండా చేసావు. మా మందిరం చాలా చిన్నదే, ఒక మైకే ఉంటుంది, అందులో ఆరాధన జరుగుతుంది. అంత ఆత్మీయపూర్వంగా ఎవరు పలకరించుకునేదో అలా ఉండదు. సో మా మందిరం కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఈ ఎల్ షడాయ్ ప్రేయర్ హౌస్లో నేను కూడా ఒక మెంబర్నే. ఏ రీతిగా అలాగే ఇక్కడ నాకు యవనస్తుల మీటింగ్కి వాక్యం చెప్పడానికి నన్ను పిలుస్తారు. నేనే అడుగుతా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, దేవుని కోసం పనిచేయాలనే ఆశ నాలో, ఆ దేవుని కోసం ఏదో రకంగా నాకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని కొరకు వాడబడాలనే ఆశ అయితే నాకు చాలా ఉంది. సో నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎంత ప్రేమో చెప్పలేను. ఇక్కడ ఈ పాస్టర్ గారు కానీ మా అక్క కానీ ఎంకరేజ్మెంట్, అలాంటి ఎంకరేజ్మెంట్ పొందే ఆ సంఘములో మనం ఒక పాత్రగా ఉన్నామంటే నిజంగా చాలా కృతజ్ఞత చెల్లించాలి. సో నా ఈ ప్రేయర్ రిక్వెస్ట్, 3 ప్రేయర్ రిక్వెస్ట్లు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక చిన్న మాట చెప్తాను. మా నాన్న చనిపోయి 9 months అవుతుంది. మా అమ్మకి పింఛన్ అనేది ఏదో చిన్న ఇయర్ మారట్లేదు అని చాలాసార్లు ఆ ఆధార్ కార్డు రిజెక్ట్ అయిపోతూ ఉంది. సో అది ఏంటో ఏమో తెలియదు, కానీ నేను చెప్తున్నా, ఇక్కడ నేను చెప్పుకుంటున్నాను కాబట్టి మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థించే మీ అందరూ ఆ ఆధార్ కార్డు త్వరగా మారిపోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే పోయిన మండే నా మ్యారేజ్ డే. ఆ రోజు నిజంగా గొప్ప ఒక సంతోషం ఏంటంటే, ఆ రోజు ఇక్కడ నన్ను వాక్యం చెప్పడానికి నన్ను పిలిచినందుకు ఈ సంఘానికి, సంఘ కాపరికి, మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె.